మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసారండి. ఇవి మినీ ఫర్నిచర్ సెట్ అంటారు. 2 కుర్చీలు, ఒక పెద్ద కుర్చీ, ఒక చిన్న టేపాయ్, ఈ 4 కలిపి మినీ ఫర్నిచర్ సెట్. దీన్ని 1 లేయర్ అల్లిక అంటారు. ఇలాంటివి ఇదిగోండి ఇంకొక సెట్. ఇలా చాలా బాగుంటుందండి. ఇదోను బిగ్ చైరు, స్మాల్ చైరు, మధ్యన ఒక టేపాయ్ లాగా అనమాట. చూడండి టోటల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుందన్నమాట. చిన్నగా ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. ఇవి మన ఛానల్లో ఎన్ని పార్ట్ల కింద అల్లే విధానం అనేది నేను షేర్ చేశాను అనేది బీడ్ వర్క్ బేసిక్స్ షేర్ చేస్తున్నా కదండి. దానిలో క్లాస్ 2 అనమాట ఈ వీడియో. చూడండి ఎంత బాగుంటాయనో. కలర్ కాంబినేషన్ వేసుకుంటేనండి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. ఇలా అండి మరలా ఇదొకటి ఇలా అనమాట. చూడండి టోటల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట కదా. ఎంత బాగుందో, క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్నగా. ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీరు బేసిక్స్ క్లాస్ 1 చూసాకండి. ఇదిగోండి ఇలా ఒక ఫర్నిచర్ సెట్ అల్లుకోవచ్చు. ఇలా ఇసిన కర్రలు అండి 2 అల్లాను. ఇలా అల్లుకోవచ్చు. చూడండి ఒక్కసారి ఫర్నిచర్ సెట్ ఎంత బాగుందోను. ఇలా అల్లుకోవచ్చు అనమాట. ఆ షీటు అల్లటం నేర్చుకుంటే అండి 4 బీట్ మెథడ్ ఇలా ఎన్ని వెరైటీలైనా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. మన ఛానల్లో బీడ్ వర్క్ బేసిక్స్ క్లాసెస్ స్టార్ట్ చేశాం కదండి. దానిలో భాగంగానే క్లాస్ 1లో నేను ఈ షీట్ అల్లే విధానం షేర్ చేశాను మీకు. అంటే మనం అసలు ఈ షీట్ అల్లుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, దీనివల్ల బీడ్ వర్క్లో ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేది నేను క్లాస్ 1లో షేర్ చేశాను. అంటే దీని ముందు వీడియో ఉంటుంది. ముందు ఇది ఈ షీట్ అల్లటం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళైతే ముందు చూడండి ఆ వీడియో. ఓకే అండి. ఇదిగోండి ఎంత పెద్దదైనా సరే షీట్లు అలా రెడీ చేసేసుకోవచ్చు. మీరు బేసిక్స్ క్లాస్ 1 చూస్తే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఇదిగోండి చూసారు కదా, దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. దీన్ని 4 బీట్ మెథడ్ అంటారు, ముద్దల్లిక అంటారు. దీన్ని ఏం అల్లుకోవాలన్నా ముందు మనకి ఈ అల్లికి వచ్చి ఉండాలన్నమాట బీడ్ వర్క్లో. ఇది 4 బీట్ మెథడ్ అంటారనమాట. ఓకే అండి. ఎంత షీట్ అండి పెద్దది అల్లుకోవాలన్నా నేను మొన్న అల్లే విధానం ఇది షేర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే అండి, మీరు ఇలాంటివి 2 అల్లుకోండి. జాయింట్లు చూసేద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటే ఇది సింగిల్ లేయర్ అల్లిక అంటారు. డబల్ లేయర్ అల్లిక అంటే మీకు ఇదిగోండి ఇలా వస్తుంది. పైన ఒక లేయరు, కింద ఒక లేయరు, ఇలా షీట్లల్లే ఇదొక షీటు, అడుగు భాగం ఒక షీటు. ఈ జాయింట్ వచ్చే వీడియోలో మీకు షేర్ చేస్తానండి నేను. మీరేం చేస్తారంటే వీడియో ఫస్ట్ చూడండి. క్లాస్ 1 అనేసి బీడ్ వర్క్ క్లాస్ 1 అని ఉంటుంది. బేసిక్స్ తమ్నేల్ అలా ఉంటుంది. మీరు చూసి ఇలాంటి 2 షీట్లు రెడీ చేసుకోండి. ఇది 5:5 రేషియోలో అల్లామన్నమాట. 1 2 3 4 5 1 2 3 4 5 మొత్తం 4 సమభాగంగా అల్లామన్నమాట. ఇలాంటివి మీరు కూడా 2 రెడీ చేసుకోండి. ఇట్లా ఇలా వస్తుంది మీకు. ఇలా రెడీ చేసుకోవాలి. చేస్తే ఈ రెండింటికి జాయింట్ ఎలా ఇవ్వాలి అనేది చూద్దాము. జాయింట్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా అల్లుకోవచ్చు. కలర్ బీడ్స్తో ఇచ్చాను చూసారా కృష్ణయ్యకి. ఇలా మొత్తం ఒక చక్కగా ఒక పీటల్లే అల్లానమాట. చూడండి ఎంత బాగుంటుందోనో. ముందు బేసిక్స్ అంటే అసలు అల్లికి రాని వాళ్ళకైతేనే మంచి ఉపయోగం అండి ఈ వీడియో, కిందటి వీడియో కానీ. ఓకే అండి. ఈయన ఈ 1 లేయర్ అల్లిక అంటారు కదా దీన్ని. ఇది అల్లుకుంటాం మూలాన మనం ఏమేమి అల్లుకోవచ్చు అనేది చూద్దాం ఒక్కసారి. ఇంకా ఇది కుర్చీ అన్నమాట. కొంచెం పెద్ద కుర్చీ చూసారా. ఇదిగోండి ఇలా క్లాస్ 1 మీరు ఫాలో అయిపోతే ఇలాంటివి అల్లుకోవచ్చండి. బీట్ వర్క్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళండి ఇలాంటి చిన్న చిన్నవి అల్లుకోవచ్చు. చాలా తక్కువ సమయం పడుతుందండి మనకి. చాలా తక్కువ సమయం పడుతుంది. ఇదిగోండి చూసారు కదా. ఇక్కడ చేంజ్ చేయటమే మనం. ఇదిగోండి చూసారుగా. ఇక్కడ మనం అల్లికంతా ఒకటే, కలర్స్ బీడ్స్ ఒకటి. ఇక్కడ ఇలా చేంజ్ అయిపోతూ ఉంటాయి. బీడ్స్ని మార్చుకుంటామే, డిజైన్ ఇచ్చుకుంటామని అనమాట. అల్లికైతే ఇదే వస్తుంది. మీరు అది నేర్చుకుంటే ఇదిగోండి ఫర్నిచర్ సెట్, మినీ ఫర్నిచర్ సెట్ అల్లుకోవచ్చు అనమాట. ఇది కొంచెం పెద్ద కుర్చీ అనమాట.
ఓకే అండి. ఇవి చిన్న కుర్చీ. టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇలా 2 రెడీ చేసుకోవాలండి మనం. నెక్స్ట్ ఒక చిన్న టేబుల్ అనుకోవచ్చు, ఒక చిన్న పీట లేదా టేపాయి, మన ఇష్టం అండి, ఏ పేరు ఏం పెట్టుకోవచ్చు. ఇవ్వండి ఈ 2 కుర్చీలు, పెద్ద కుర్చీ, ఈ చిన్న టేపాయి, ఈ మొత్తం ఈ 4 కలిపి మినీ ఫర్నిచర్ సెట్ అని చెప్పేసి మన ఛానల్లో అల్లే విధానం నేను షేర్ చేశానండి. 1 ఇయర్ బ్యాక్ అండి, 1 సంవత్సరం కిందట అనమాట నేను అల్లే విధానం షేర్ చేశాను. చూడండి మన వీడియోస్లోకి వెళ్ళి, మన ఛానల్ పేజ్ ఓపెన్ చేయండి, దానిలో వీడియోస్ ఉంటాయి కదా, దానిలోకి వెళ్ళి 1 ఇయర్ బ్యాక్ చూడండి. ఇది అరగంటలో అయిపోద్దండి. మీకు కుర్చీ అల్లుకుంటాము, మీకు కరెక్ట్గా అరగంట పడుతుందండి. చాలా ఈజీగా అయిపోద్ది. చూసారా, ఇదిగండి ఇక్కడ నేను డ్రాప్ బీడ్స్ యూజ్ చేశాను. 2 కలర్సే తీసుకున్నాను నేను. 2 కలర్స్తో ఇది రెడీ అయిపోయింది మనకి. మీకు అరగంటే పడుతుందండి కుర్చీ. ఇదైతే కొంచెం పడుతుంది టైము, 1 గంటన్నరన్నా పడుతుందండి ఇది మీరు అల్లుకోవాలంటే. చూడండి టోటల్ లుక్ ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఇది ఊరికే బీడ్స్తో ఇక్కడ ఇలా డిజైన్ చేసామన్నమాట. వెనక్కి ఇలా ఉంటుంది, అడుగు భాగం ఇలా ఉంటుంది. ఇది 1 లేయర్ అల్లిక అంటారు. మినీ ఫర్నిచర్ సెట్ అని మనం పెట్టామన్నమాట దీనికి పేరు. మన ఛానల్లో ఉంటుంది అనమాట. ఇలాంటిది నేను ఇంకో కలర్ కూడా రెడీ చేశాను. ఇక్కడోనో క్రీమ్ అండ్ గొలుసు పట్ కలరు. ఇక్కడ వచ్చేటప్పటికి రాణి రంగు రత్నావళి వేశానండి. ఇదిగోండి పెద్ద చైరునే ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి ఇది. కొత్తగా అల్లిక నేర్చుకునే వాళ్ళండి ఇలా చిన్న చిన్నవి అల్లుకున్నాక ముందుకు వెళ్ళిపోతే అసలు అల్లిక ఏంటి, మనం ఎలా అల్లుకోవాలి ఏంటి అనేది మీకు ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది. 2 కుర్చీలు ఇవిగోండి, ఇలా 2 సెట్లుగా అయితే అల్లానమాట నేను. కలర్ కాంబినేషన్స్ మీరు కూడా చూసుకోండి. చాలా ఈజీ అండి మీకు అల్లిక. అల్లుకున్న తర్వాత ఇంత తేలిక అనిపిస్తుంది మీకు. అంత నేను చాలా తేలికైన పద్ధతులు అల్లే విధానం షేర్ చేశానండి. మీకు బీట్స్ కూడా చాలా తక్కువే పడతాయి. ఓకే అండి. ఇది వీటిల్లోనే నేను ఇంకొక కలర్ కూడా అల్లానండి. ఇదిగోండి ఇలా ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇది అల్లేసాను. ఇలా ఉంటుంది మీకు టోటల్ లుక్ వచ్చేసి. పెద్దవి 3 అల్లాను అనమాట. చూసుకోండి కలర్స్ ఇలా. ఓకే అండి. ఇదొకటి అల్లే విధానం మన ఛానల్లో ఉంది, చూసి అల్లుకోవాలనుకున్న వాళ్ళు అల్లుకోండి. 1 లేయర్ అల్లిక అంటే బేసిక్స్లో క్లాస్ 1 అని ఉంది, బీడ్ వర్క్ బేసిక్స్ క్లాస్ 1 అని ఉంది. అవి చూస్తేనే మీకు ఇది అల్లేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ షీట్ అల్లుకోవచ్చు. ఇదంతా ప్లెయిన్గా అల్లేసాను. ఇక్కడ చూసారు కదా, సేమ్ అల్లికి చివరినాను గోటల్లే ఇక్కడ మెరూన్ ఇచ్చేసాను చుట్టూ. ఇదిగోండి చూసారా, మెరూన్ ఇచ్చేసాను. వినాయకుడు ఇలా ఇక్కడ ఇలా డిజైన్ అయితే మనం అల్లికలోనే డిజైన్ వచ్చేస్తుంది కదండి. అల్లిక నేర్చేసుకుంటే మీరు ఈ డిజైన్ మీ అంతటిగా మీరు ఓన్గా వేసేసుకోవచ్చు. ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అన్నీ మనం వేసేసుకోవచ్చు. మరలా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చాట, కిచెన్ వేర్ ఐటమ్. ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి అల్లే విధానం. అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి. చాటలో 2 రకాలు బియ్యం జరుపుకునే వాళ్ళు చూస్తారు ఇది వరకు పూర్వం రోజుల్లోనూ అలాంటి చాట. అసలు ఇప్పుడు మనం ఉపయోగించడం కూడా లేదు కదండి, చాలా తక్కువే. ఇదిగోండి 1 లేయర్ అల్లిక కిందకే వస్తుంది. మీరు ఇక్కడ ఒకటి గ్రహించాలండి, వైర్ అనేది ఈ కలరే తీసుకోవాలి వైరు. మీరు ఇక్కడ నేను బ్లూ తీసుకున్నా, చూడండి కలరు మీకు కనిపిస్తుంది. ఇక్కడ నేను లైట్ స్కై బ్లూ తీసుకున్నా, వైరే కదలే అన్నట్టు తీసుకున్నా. లెక్క అయితే అన్నిటికీ ఇదే కలర్ వేసుకోండి, కలర్ చేంజ్ అయితే చెయ్యొద్దు. ఇది సిల్వర్ లాగా ఉంటుంది కదా, వైర్ అంటే వైరే వాడండి. ఇలా వాడారనుకోండి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ అలా. ఈ చాట కిచెన్ వేర్ ఐటమ్స్ అల్లే విధానంలో ఉందండి. అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మామిడి ఆకు ఇలా అల్లుకోవచ్చు. 1 లేయర్ అల్లిక. ఇది అది నేర్చుకున్నారు అనుకోండి, క్లాస్ 1లో నేర్చుకుంటే ఇది ఒకటి అల్లుకోవచ్చు మీరు. నెక్స్ట్ కిచెన్ ఒకటి అల్లుకోవచ్చు. మళ్ళా ఇవి టేబుల్స్ మీదకండి టీ కప్పులు పెట్టుకుంటానికి కానీ అలా అల్లుకోవచ్చు. అలా ఇలా
చిన్న చిన్న షీట్లు అల్లుకుని మనం టేబుల్ మీద పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇసినికర్రలు ఈ స్టిక్కర్లే విధానం తర్వాత నేను షేర్ చేస్తానండి మీకు. ముందుగా ఇదిగోండి సేమ్ కలర్ చేంజ్ అనమాట, ఇలా కూడా అల్లుకోవచ్చు మనం. చూసారుగా సేమ్ ఇక్కడ కలర్స్ వేరండి అంతే. ఇంకా కలర్స్ వేరు మనం చూసారు ఎంత బాగుందోను డిజైన్ కలర్స్ చేంజ్ చేయటం వలన అసలు పూర్తిగా దీని లుక్కే మారిపోయిందండి. 4 బీట్ మీద లుక్ ఇలా క్రాసులుగా ఇచ్చాం. అల్లికంతా ఇదే కదండి, చూసారుగా అల్లికంతా ఇదే సేమ్ ఇదే. ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకున్నాం. 2 బీట్స్ ఎక్కించుకున్నాము, 2 బీట్స్ ఆరెంజ్ కలర్ ఎక్కించుకున్నాం. ఇక్కడ 1 బీట్ ఆరెంజ్, 2 బీట్స్ వైట్ ఎక్కించుకున్నాం. ఇలా బీట్స్ ఎక్కించుకుని అల్లుకునేటప్పుడు మాత్రమే మనకి చేంజ్ జరుగుతూ ఉంటుంది అంతే. అల్లికంతా ఇదే వస్తుంది. ఇదిగోండి ఇక్కడ క్రాసులు వచ్చేసాయి కదా, ఇక్కడ కూడా క్రాసులే. ఇలా ఇది క్రాసులే. మనం బీట్స్ని కలర్స్ ఇవ్వటం మూలాన ఇంత అందం వచ్చింది. ఓకే అండి. ఇంకొకటి మీరు ఇలా గీతలుగా ఇలా డిజైన్ ఇచ్చుకుంటా పర్సులు అల్లుకోవచ్చు అండి. ఇంకా మనకు చాలా అల్లుకోవచ్చు, ఒకటనేం కాదు కానీ చాలా అల్లుకోవచ్చు. ఈ ఇసినికర్రలు అనమాట. ఈ స్టిక్ కూడా ఈ క్లాసెస్లోనే వచ్చేస్తుంది. ఓకే అండి. ఇవి ఒకటి అల్లుకోవచ్చు, ఇంకా చాలా అల్లుకోవచ్చు అండి. ఇవన్నీ ఏం కాదు, డిజైన్ ఇచ్చేసుకోవచ్చు మనం. చూసారు కదా ఇక్కడ డిజైన్ ఇచ్చేసాము, ఇలా స్వస్తిక్లు ఇచ్చేసాము, కలిసి ఇచ్చేసాము. అటు ఇటు స్వస్తిక్ కలిసి ఇచ్చేసాము. చూసారు కదా, ఇది ఎట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. మన ఛానల్లో అల్లే విధానం ఉందండి. ముందు మెయిన్గా మినీ ఫర్నిచర్ సెట్ అల్లటానికి ఎంత అందంగా ఉందో చూసారు అసలు. మనకి ఇవి లైన్స్ ఎన్ని రంగులు వాడామో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కొంచెమే బీట్స్ పడతాయి మనకి. గీతలుగాను ఎంత అందంగానో ఉంటుంది అనమాట. ఇది టేబుల్ మ్యాట్ అల్లుకోవచ్చు. మన ఇంట్లో హాల్లోకి టేపాయిలు ఉన్నాయి అనుకోండి, వాటి మీదకి ఇది ఇలా గేర్లుగా అల్లుకోవచ్చు. మధ్య డైమండ్స్ ఇచ్చుకోవచ్చు. ఇక మన క్రియేటివ్ అండి అంతాను. కొంచెం అల్లిక అనేది నేర్చుకుంటే మనం ఏదైనా అల్లుకోవచ్చు అనమాట. ఓకే అండి. ఇంకా ఇవండి ముందుగా మీరు ఇవన్నీ అల్లుకుంటానికి ప్రయత్నం చేయండి. ఈ మినీ ఫర్నిచర్ సెట్ ఉంది కదా, మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంత మటుకు ఈ 4 అల్లుకుంటానికి ప్రయత్నం చేయండి. మీకు ఖర్చు తక్కువ, చాలా ఖర్చు తక్కువ, బీట్స్ తక్కువ పడతాయి, సమయం తక్కువ, అల్లిక ఈజీగా అయిపోద్ది అనమాట. ఐటమ్ త్వరగా రెడీ అయిపోద్ది మీకు. ఓకే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఇలాంటివి 2 అల్లుకోమని చెప్పా కదా, ఇలాంటివి 2 అల్లుకోండి. ఇలా జాయింట్ ఎలా ఇవ్వాలో అనేది, ఈ రెండింటికి జాయింట్ ఎలా ఇవ్వాలో అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఓకే అండి. వీడియో చూసిన తర్వాత మీరు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. కీచైన్ చూసారు కదా, ఇదిగోండి. ఇది అల్లే విధానం మన ఛానల్లో ఉంది. కీచైన్ అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి. ఇది కూడా 1 ఇయర్ బ్యాక్కే అల్లానండి. ఛానల్ పేజ్ ఓపెన్ చేస్తే మీకు పాతవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదండి ఈనాటి వీడియో. ఇంకా మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఒకసారి. చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి బీడ్ వర్క్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. కనీసం అల్లుకోకపోయినా అండి, నేను షార్ట్ వీడియోలు పెడుతున్నాను కదా, అవైనా చూస్తారు. ఇవి పూర్వం నాటి అల్లికే కదా, అందుకండి. మరలా ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. బీడ్ వర్క్ బేసిక్ క్లాస్ పార్ట్ 2 క్లాస్ 2 అవుద్దిలేండి. క్లాస్ 2 ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మరలా ఇంకొక క్లాస్ 3లో ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతమటుకు సెలవు. బాయ్ అండి.